తేలు. ఈ పేరు వినగానే చాలా మందికి భయం కలుగుతుంది. చిన్న కాటు కూడా తీవ్రమైన నొప్పి, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కలిగిస్తుంది. అయితే అదే తేలు విషం ఇప్పుడు వైద్య రంగంలో అద్భుత అవకాశాలకు ద్వారం తెరిచింది. శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం తేలు విషంలో ప్రాణాలను కాపాడే ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇదే కారణంగా ప్రపంచవ్యాప్తంగా దీనికి భారీ డిమాండ్ పెరిగింది. అయితే ఇది కేవలం శాస్త్రీయ ఆసక్తి మాత్రమే కాదు. కోట్ల రూపాయల వ్యాపార అవకాశం కూడా మారుతుంది. తేలు విషయం విలువ గురించి వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక గ్యాలన్ తేలు విషం ధర సుమారు 3,500 కోట్లకు పైగా పలుకుతుందని అంచనా. ఒక గ్రాము విషం ధర సుమారు 93,00,000. 100 గ్రాములు సేకరిస్తే 93 కోట్ల వరకు ఆదాయం పొందవచ్చు. ఒక లీటర్ విషం సేకరణ జరిగితే అది వందల కోట్ల విలువ కలిగి ఉంటుంది. ఈ భారీ ధరలకు ప్రధాన కారణం సరఫరా తక్కువగా ఉండటం, సేకరణ కష్టతరంగా ఉండటం మరియు ఔషధాల్లో దీన్ని కీలకంగా వినియోగించటం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన విషం కలిగిన తేలు జాతి డెత్ స్టాల్కర్ స్కార్పియన్. ఈ తేళ్లు ప్రధానంగా సహారా ఎడారి, అరేబియన్ ఎడారుల్లో కనిపిస్తాయి. అల్జీరియా, ఈజిప్ట్, లిబియా, నైజీరియా, సూడన్ వంటి ఆఫ్రికా దేశాలు మరియు సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్ వంటి మధ్య ప్రాచ్య దేశాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఇండియాలో అయితే ఈ జాతి సహజంగా లేదు. మన దేశంలో ఎక్కువగా కనిపించే హటెంటోటా టాములస్ జాతి తేళ్లు ప్రమాదకరమైనవి అయినప్పటికీ వాటి విషం ఔషధ పరిశోధనలకు అంతగా ఉపయోగపడదు. ఇక తేలు విష సేకరణ అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఒక తేలు నుంచి ఒకసారి సుమారు 2 మిల్లీగ్రాముల విషం మాత్రమే లభిస్తుంది. ఒక గ్యాలన్ విషం సేకరించాలంటే లక్ష సంఖ్యలో తేళ్లు అవసరమవుతాయి. చేత్తో విషం తీస్తే పద్ధతి చాలా ప్రమాదకరం. అందుకే ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ విధానం ఉపయోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రత్యేక శిక్షణ అవసరం. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాపాయం కలుగుతుంది. ప్రస్తుతం తేలు విష సేకరణ మరియు ఫార్మింగ్ ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. నైజీరియా, అబుదాబి, ఈజిప్ట్‌లోని న్యూ వ్యాలీ ప్రాంతాల్లో ఈ వ్యాపారం కొనసాగుతుంది. ముఖ్యంగా న్యూ వ్యాలీ ప్రాంతంలో ఒకే వ్యక్తి పెద్ద స్థాయిలో ఈ వ్యాపారం నిర్వహిస్తున్నాడని సమాచారం. సరఫరా చాలా పరిమితంగా ఉండటం వల్లే దీని ధర అంతగా పెరిగింది. తేలు విషంలో ఉండే ప్రోటీన్లు, పెప్టైడ్లు బయో యాక్టివ్ కాంపౌండ్స్‌గా పనిచేస్తాయి. ఇవి క్యాన్సర్ చికిత్సలో, బాక్టీరియా నిరోధక మందుల్లో, మలేరియా నివారణలో, నొప్పి నివారణ మందుల్లో, ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సల్లో విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ విషయాన్ని నేరుగా ఉపయోగించరాదు. ప్రత్యేక శాస్త్రీయ ప్రక్రియల ద్వారా శుద్ధి చేసి ఔషధాల్లో ఉపయోగిస్తారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో కొన్ని ల్యాబ్‌లు ఈ విషయంలోని మాలిక్యూల్స్‌ను సింథటిక్ రూపంలో తయారు చేస్తున్నాయి. భారతదేశంలో తేళ్ల ఫార్మింగ్ ప్రారంభించటం అంత సులభం కాదు. అవసరమైన తేలు జాతి ఇండియాలో లేకపోవటంతో విదేశాల నుంచి దిగుమతి కోసం ప్రభుత్వ అనుమతులు అవసరం. వాతావరణ అనుకూలత సమస్యలు, అటవీ చట్టాల పరిమితులు, డ్రగ్స్ కంట్రోల్ ఆధారిత అనుమతులు, లైసెన్సులు లేకుండా ఈ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తేళ్ల ఫార్మింగ్ చేయాలంటే ముందుగా సంబంధిత శాఖలు అనుమతులు తీసుకోవాలి. తర్వాత సురక్షితమైన ఫార్మ్ ఏర్పాటు చేయాలి. శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ ద్వారా విషం సేకరించాలి. ఒక తేలు నుంచి నెలకు ఒక్కసారి మాత్రమే విషం తీసుకోవాలి. విషం మళ్ళీ తయారవ్వడానికి కనీసం 25 రోజులు పడుతుంది. సేకరించిన విషాన్ని ల్యాబ్‌లకు పంపించి ప్యూరిటీ, క్వాలిటీ పరీక్షలు చేయించాలి. అనంతరం దాన్ని పౌడర్ రూపంలో నిల్వ చేస్తారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలే దీన్ని కొనుగోలు చేస్తాయి. అందుకే ముందుగానే కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం అవసరం.
ఒకవైపు ప్రాణాంతకమైనది, మరోవైపు ప్రాణాలను కాపాడే ఔషధంగా మారింది. ఇది ప్రకృతిలో దాగి ఉన్న అద్భుత వనరుల్లో ఒకటి. అయితే దీన్ని వ్యాపారంగా మార్చుకోవటం అంత సులభం కాదు. ప్రమాదాలు, చట్టపరమైన అడ్డంకులు, సాంకేతిక సవాళ్లు ఇవన్నీ కలిసి ఈ రంగాన్ని అత్యంత క్లిష్టంగా మారుస్తున్నాయి. సరైన అవగాహన, అనుమతులు, శిక్షణతో ముందుకు వెళ్తే ఇది వైద్య రంగానికి ఉపయోగపడే గొప్ప అవకాశంగా మారవచ్చు. లేకపోతే ఇది ప్రాణాలతో ఆడుకునే ప్రమాదకరమైన ప్రయోగంగా మిగిలిపోతుంది.